శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి. మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవుచున్నవి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రముగా స్థిరత్వమును పొందుచున్నది. వ్యాఖ్య: ప్రతి జీవియు దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి అని ఈ రెండిటిని కోరుచున్నాడు. అవి ఎట్లు లభించగలవు? దానికి సమాధానము ఈ శ్లోకమున భగవానుడు తెలియచేయుచున్నారు. మనస్సు యొక్క నిర్మలత్వము చేతనే జీవునికి అవి రెండును సిద్ధించుచున్నవి. చిత్తము ఎప్పుడు భోగ వాసనలు లేక నిర్మలముగా ఉండుచున్నో అప్పుడు జీవిత లక్ష్యము సిద్ధించినదే అగును. ఏలయనగా నిర్మల దర్పణము అనగా అద్దము అందు వస్తువు చక్కగా ప్రతిబింబించున్నట్లు శుద్ధాంతఃకరణమున శాంత చిత్తమున అధిష్టానముగా ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించును. మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం అని వశిష్ఠ గీత చెప్పబడినది. ఉత్తమ జ్ఞాన విచారణముచే ఏర్పడిన నిర్మల చిత్తమే మోక్షము అని శ్రీ వశిష్ఠ మునీంద్రులు పలికి ఉన్నారు. పతంజలి మహర్షియు అట్టి భావమునే వ్యక్తీకరించి ఉన్నారు. సత్వపురుషయోః శుద్ధి సామ్యే కైవల్యం. చిత్తము ఆత్మతో సమానముగా నిర్మలత్వము ఎప్పుడు పొందునో అట్టి స్థితియే కైవల్యము. కావున మోక్షమును కోరు వారందరూ తమ చిత్తమందలి విషయవాసనాది మాలిన్యమును కడిగివైచి అద్దానిని నిర్మలముగా నునర్చవలయను. అట్లు చేయుట వలన రెండు మహత్తర ఫలితములు చేకూరునని భగవానుడు నుడుపుచున్నారు. అవి ఏవి అనెనా: సమస్త దుఃఖములు నశించుట, బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు స్థిరత్వము పొందుట. మొదటిది దుఃఖరాహిత్యము, రెండవది ఆనంద ప్రాప్తి. ఈ రెండును మనోనిర్మలత్వము వలన సిద్ధించుచున్నవి. సర్వదుఃఖానాం అని చెప్పుట వలన ఏ ఒకటి రెండు దుఃఖములో నశించుట కాదనియు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికాది సమస్త దుఃఖములు దాని వలన ఉపశమించుననియు స్పష్టము చేయబడినది. ఆహా, ఎట్టి అమోఘ ఫలితములు! దుఃఖములలో పడి మ్రగ్గుచు తాపత్రయములచే దహింపబడుచు ఒక్క క్షణకాలమైనను సుఖమును శాంతిని పొందుటకు నోచుకొనలేని జనులకు ఇంతకు మించిన ఫలితమేమి కావలేను? కావున అట్టి ఫలితమునకై చిత్తశుద్ధిని సంపాదించవలసినదిగా భగవానుడు కరుణతో బోధించుచున్నారు. అది లేకున్నా ఎన్ని జన్మలకైనను ఈ సంసార యాతన శమించనేరదు. ఇక చిత్త నైర్మల్యముచే కలుగు రెండవ ఫలితము ఆనంద ప్రాప్తి. బుద్ధి పర్యవతిష్ఠతి. చిత్తము ఎప్పుడు స్థిరత్వమొందగలనో అప్పుడు జీవుని ఆనందమునకు మేర ఉండనా చతుర్ముఖానందము కూడా ఏ ఆత్మానంద సాగరమున ఓకానొక బిందువే అయ్యున్నదో అట్టి దానియందు బుద్ధి మిళితమైనచో స్థిరత్వము చెందినచో ఇక జీవితాశయము సిద్ధించినట్లే అగును. కాబట్టి దుఃఖరాహిత్య ఆనంద ప్రాప్తులను ఈ మనోహోన్నత ఫలితద్వయమును చేకూర్చగలుగు మనోనైర్మల్యమును ప్రయత్నపూర్వకముగా జీవుడు సాధింపవలయునని ఈ శ్లోకము యొక్క తాత్పర్యమై ఉన్నది. ప్రశ్న: సమస్త దుఃఖములు శమించుటకు ఉపాయము ఏమి? మనస్సును నిర్మలముగా నర్చుటయే. యవని బుద్ధి ఆత్మయందు నిలకడను పొందును. నిర్మల చిత్తము కలవాని బుద్ధి. ప్రశ్న: నిర్మలత్వం వలన కలుగు ఫలితములేవి? ఉత్తరం: సమస్త దుఃఖములు నశించుట, బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు నిలకడ నొందుట, తద్వారా ఆనంద ప్రాప్తి సంభవించుట.
ఇక ఇంద్రియ మనంబులను కొనని వారి యొక్క దుస్థితిని 2 శ్లోకముల ద్వారా తెలియజెప్పుచున్నాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమము లేని వానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేని వానికి ఇక సుఖమెచ్చట. వ్యాఖ్య: ప్రతి జీవియు పూర్ణ సుఖమును అభిలషించుచున్నాడు. ఆ సుఖము ఎచ్చటగలదు? అది ఎట్లు లభించును? దృశ్య పదార్థములందు విషయభోగములందు లభించు సుఖము వాస్తవ సుఖము కాదు. అది ప్రతిబింబ సుఖము, క్షణిక సుఖము, దుఃఖమిశ్రిత సుఖము. అవిచ్ఛిన్న పరిపూర్ణ నిరతిశయ సుఖము కలుగువలనన చిత్తమునందు శాంతి ఏర్పడవలను. అశాంత మానసము సుఖమును నోచుకొనలేదు. అయితే అట్టి శాంతి ఏ విధముగా లభ్యమగును? నశ్వర ప్రాపంచిక పదార్థములను చింతించుట వలన కలుగదు. ఒకవేళ ఒకంత కలిగినను అది నిలువదు. శాశ్వతమగు ఆత్మను గూర్చి, దైవమును గూర్చి చింతించుట వలన, ధ్యానించుట వలననే చిత్తమున శాంతి నెలకొనును. కానీ ఆ ఆత్మచింతన అశుద్ధ మనసు కలవారియందు లవలేశమైనను జనింపనేరదు. బుద్ధి శుద్ధముగానున్నప్పుడే ఆత్మచింతన వివేకము ఉదయించును. అయితే ఆ బుద్ధి యొక్క శుద్ధత్వము దేని వలన కలుగును? చిత్తము విషయములందు ప్రవర్తించక దృశ్యవాసనలు లేకయున్నప్పుడు మాత్రమే బుద్ధి నిర్మలముగా నుండును. ఇంద్రియ నిగ్రహము వలననే, మనస్సంయమము వలననే బుద్ధి పరిశుద్ధమగును. ఈ ప్రకారముగా బ్రహ్మానందమునకు, నిరతిశయ సుఖమునకు హేతువు ఇంద్రియ నిగ్రహమే అని తేలుచున్నది. సుఖమును కోరుదువా? శాంతిని బడియుము. శాంతిని కోరుదువా? ఆత్మచింతన చేయుము. ఆత్మచింతన కోరుదువా? నిర్మల బుద్ధి కలిగియుండుము. నిర్మల బుద్ధిని కోరుదువా? ఇంద్రియ నిగ్రహము చేపట్టుము అని ఈ శ్లోకమున భగవానుడు విశదీకరించుచు సుఖమునకు కీలకమంతయు ఇంద్రియ నిగ్రహమునందే కలదని వాక్రుచ్చిరి. కాబట్టి జీవిత లక్ష్యముగు పరమసుఖమును సాధించుటయందు కీలక స్థానము ఆక్రమించుకొనియున్న ఆ ఇంద్రియ నిగ్రహమును ప్రతివారును తప్పక అభ్యసించవలయును. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో ఎద్దానిని మనసు అనుసరించిపోవునో అయ్యది మనుజుని యొక్క వివేకమును, జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాగుకొని పోవునట్లు హరించి వేయుచున్నది. వ్యాఖ్య: సాధకుడు ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగి ఉండవలెను. అట్లు కాక ఇంద్రియములు విచ్చలవిడిగా విషయారణ్యములందు సంచరించుచుండినచో దాని వలన కలుగు ముప్పు ప్రమాదము ఇచ్చట వర్ణింపబడినది. విషయములందు సంచరించుచు ఇంద్రియములలో ఏ ఇంద్రియమును మనసు అనుసరించి వర్తించునో లేక ప్రేరణ చేయునో ఆ ఇంద్రియము వానిని సంసారకూపమున పడద్రోయును, వాని కొంప కూల్చును. ఈ సందర్భమును పోషించుటకు ఇచ్చట చక్కని ఉపమానము చెప్పబడినది. ఏ ప్రకారము సముద్రమున ప్రతికూల వాయువు లేక తుఫాను గాలి ఓడను అపమార్గమునకు ఈడ్చివేయునో లేక సముద్రమునందు కూలద్రోయునో ఆ ప్రకారమే మనస్సు వెన్నంటు ఇంద్రియము మనుజుని దైవ మార్గము నుండి తప్పించి సంసార మార్గమున కూలద్రోయుచున్నది. ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థమును తెచ్చిపెట్టుచుండ ఇక సర్వేంద్రియములను మనస్సు అనుసరించిపోవుచో సంఘటిల్లు వినాశమెంతయో వేరుగా చెప్పవలెనా? కావున మనస్సును చక్కగా వివేకవంతముగా చేసి దానిని ఇంద్రియముల వెంట పరువిడకుండలాగున చూడవలెను. మరియు ఇంద్రియములను మనస్సు అదుపులో నుంచు విషయములందు
విషయములయందు ప్రవర్తింపకుండా నిరోధించుచు వానిని తన స్వాధీనమునందు ఉంచుకొనవలను. అట్లు కాక వానితో పాటు మనస్సు కూడా విషయములపైకి పోయినచో ఆ ఇంద్రియములు మనుజుని ప్రజ్ఞను వివేకమును బూడిదపాలు చేయునని ఇచ్చట చెప్పబడినది. కాబట్టి సాధకుడు తాను సంపాదించిన ఒకంత వివేకము ఆత్మజ్ఞానము సురక్షితముగా నుండవలనని ఇంద్రియ ద్వారములను మూసివేసి వాయువు అందుండి తోలకుండా చూడవలను. ఈ రహస్యమే ఈ శ్లోకమునందు వెల్లడింపబడినది. అనేక మంది సాధకులు ఎంతయో ప్రయత్నముచే ఒకంత ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకము సంపాదించియు అజాగ్రత్తచే ఇంద్రియములను విషయములపైకి వదలటచే లేక వైరాగ్యము సన్నగిల్లుటచే తమ ఆ ప్రజ్ఞ ఎంతయూ వమ్ము చేసుకొనుచుండుట కానబడుచున్నది. అట్టివారికి హెచ్చరిక రూపమున నుండుట కొరకై ఈ ప్రకారములగు బోధలను భగవానుడు ఇచ్చట గావించుచున్నారు. కావున ఇట్టి బోధలను ఆలకించి సాధకులు తమ అనుష్ఠాన విషయమున కడు జాగరూకులై ప్రవర్తించవలయును. ప్రశ్న: ఇంద్రియములు మనస్సు విషయములందు సంచరించినచో కలుగు హామీ ఏమి? ఉత్తరము: ఇట్లు విషయములందు ప్రీతి కలిగియున్న ఇంద్రియములు మనస్సు మనుజుని వివేకమును దైవభక్తిని నశింపచేయుచున్నవి.